హారెస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈ వీడియోలో మనం ఈ 2025 సంవత్సరంలో రాబోతున్న నోటిఫికేషన్లకు సంబంధించి అసలు ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, అందులో ఎన్ని ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందో మనం ఒకసారి స్పష్టంగా తెలుసుకుందాం. అదేవిధంగా ఈ వీడియో సెకండ్ పార్ట్లో ఈ అన్ని జాబ్స్కి సంబంధించి కామన్ సిలబస్ ఏముంది అనేది కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దీని ద్వారా ఏంటంటే మనం ఏ సబ్జెక్ట్తో ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి అనే దాని మీద మనకు క్లారిటీ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీకు ఖచ్చితంగా కొత్త నోటిఫికేషన్లకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే అందుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఇంకా వీడియోలోకి వెళ్తే మనకు డిఎస్సికి సంబంధించి 6,000 నుంచి 10,000 వరకు ఉద్యోగాలకు అయితే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ తమ మేనిఫెస్టోలో 25,000 టీచర్ పోస్టులకు సంబంధించి ఒక భారీ నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, కానీ ఇవ్వలేదు. గతంలో ఉన్న బీఆర్ఎస్ ఇచ్చిన 6,000కు ఇంకో 4,000 యాడ్ చేసి మొత్తం 10,000కు మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనకి ఇప్పుడు 10,000 వస్తాయా లేకుంటే 6,000 వస్తాయనేది మనం చెప్పలేము. బట్ 6,000 అయితే ఖచ్చితంగా 6,000 పోస్టులకు నోటిఫికేషన్ వస్తుంది డిఎస్సికి సంబంధించి. అదేవిధంగా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ అంగన్వాడీకి సంబంధించి కూడా 14,000 ఖాళీలు ఉన్నాయి. దీంట్లో దాదాపు 10,000 పోస్టులు అయితే ఫిలప్ చేసే అవకాశం ఉంది. ఇవి ఎక్స్క్లూజివ్ ఉమెన్స్కి సంబంధించి కాబట్టి ఇది ఒక మంచి అవకాశం అని చెప్పొచ్చు ఆ అమ్మాయిలకు. అదేవిధంగా విలేజ్ లెవెల్ ఆఫీసర్, సో మొత్తం 10,954 మంది అవసరం ఉన్నారు. అయితే గతంలో ఉన్న పాత విఆర్ఓ మరియు విఆర్ఎల్కి సంబంధించి కూడా దాదాపు ఒక 6,000 వరకు పోస్టులు వెళ్ళే అవకాశం ఉంది. అయితే వీరికి కూడా డైరెక్ట్ తీసుకోకుండా ఒక ఎగ్జామ్ నిర్వహించాలని భావిస్తున్నట్టుగా ఈరోజే మనకు న్యూస్ రావడం జరిగింది. అయితే దీనికి ఇప్పటివరకు ఎలాంటి పేరు అనేది పెట్టలేదు. గతంలో విఆర్ఓ అని ఉండేది, ఇప్పుడు గ్రామ ప్రజాపాలన అధికారిగా పేరు పెట్టాలని ప్రభుత్వం యోచిస్తుంది. అయితే మనకు ఖచ్చితంగా కనీసం 5,000 పోస్టులకు అయితే మనకు డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది విఆర్ఓకి సంబంధించి. అదేవిధంగా గురుకులంలో డిఎల్ కావచ్చు, జేఎల్, అదేవిధంగా టీజీటీ, పీజీటీ ఇవన్నీ కలిపి ఒక 5,000 పోస్టులకు మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో ఫ్రెండ్స్, అదేవిధంగా మనకు పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా ఖచ్చితంగా వచ్చే నోటిఫికేషన్ ఇది. దీంట్లో కూడా మనం ఊహిస్తున్న పోస్టులు కూడా ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. సో పోలీస్ డిపార్ట్మెంట్లో 10,000 అని చెప్పాం కాబట్టి ఇక్కడ ఈ 10,000 పోలీస్ కానిస్టేబుల్ ప్లస్ 700 నుంచి 1,000 వరకు మనకు ఎస్ఐకి సంబంధించిన వేకెన్సీస్తో మనకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా మనం గ్రూప్ 1, 2, 3, సో గ్రూప్ 1, 2, 3 మనకు వివరాలు లేకుండా జాబ్ క్యాలెండర్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ జాబ్ క్యాలెండర్లో గ్రూప్ 1 ఇస్తామని చెప్పారు కాబట్టి అది పోస్ట్పోన్ అవ్వడం జరిగింది ఈ ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో. సో ఈ అసెంబ్లీ సమావేశాల్లో ఈ ఎస్సీ వర్గీకరణ, బీసీకి సంబంధించి ఇవన్నీ క్లియర్ అవుతాయి ఖచ్చితంగా. కాబట్టి మనకు ఈ మంత్ ఎండింగ్లో విఆర్ఓ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది అకార్డింగ్ టు జాబ్ క్యాలెండర్. ఎందుకంటే ఈ సమావేశాల్లోనే జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశాలు 100% ఉన్నాయి. సో మనకి ఇక్కడ గ్రూప్ 1 చూసుకుంటే మనము గ్రూప్ 1లో దాదాపు 450, సో 400 నుంచి 450 పోస్టులకు రాబోతుంది. అయితే ఈసారి గ్రూప్ 1లో మనకు ఏసీఎఫ్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఇవి చాలా పోస్టులు ఖాళీలు ఉన్నాయి, ఇవి కూడా దీంట్లో యాడ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చేంజ్ అయ్యే అవకాశం ఉంది. సిలబస్ కొంత మారవచ్చు, బట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చేంజ్ అవుతుంది. అదేవిధంగా తెలుగుని ఒక క్వాలిఫైయింగ్ పేపర్గా కూడా పెట్టే అవకాశం ఉంది. గతంలో ఉమ్మడి ఏపీలో తెలుగు క్వాలిఫైయింగ్ పేపర్ ఉంటే, బట్ మనకు తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈ తెలుగును రిమూవ్ చేయడం జరిగింది. సో ఈసారి గ్రూప్ 1లో రిజల్ట్స్ వచ్చిన నేపథ్యంలో తెలుగు మీడియం అభ్యర్థులు చాలా నష్టపోయారు. కాబట్టి ఈసారి ఖచ్చితంగా తెలుగు మీద అయితే ఫోకస్ ఉంటుంది. అదేవిధంగా గ్రూప్ 2, సో గ్రూప్ 2కి సంబంధించి 1,000 పోస్టులతో అయితే మనకు గ్రూప్ 2 నోటిఫికేషన్ వస్తుంది. ఎవరైతే గ్రూప్ 1, గ్రూప్ 2 మనకు ఇక్కడ సక్సెస్ కాలేదో వారు ఖచ్చితంగా మంచిగా కష్టపడ్డారు. కాబట్టి దాన్ని ఇలానే కంటిన్యూ చేస్తూ ఒక లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చేస్తే రాబోయే 1 ఇయర్లో మనం ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది. తర్వాత గ్రూప్ 3 ఫ్రెండ్స్, ఇక్కడ గ్రూప్ 3+4 మొత్తం కలిపి ఒకటే నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇవి కూడా ఒక దాదాపు 5,000 వరకు ఈ పోస్టులు ఉండే అవకాశం ఉంది. తర్వాత మోడల్ స్కూల్లో 1,300, తర్వాత సర్వేయర్కి సంబంధించి 1,000 పోస్టులను కూడా మనం విఆర్ఓతో పాటు ఊహిస్తూ ఉన్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా మనకు చివరిగా వచ్చేసి మనకు ఆర్టీసీకి సంబంధించి కూడా 3,000 పోస్టులు. ఇది ఒక కార్పొరేషన్ అయినప్పటికీ దీన్ని రెగ్యులర్గా ప్రభుత్వ శాఖగా గుర్తించాలని ప్రభుత్వం చెప్పింది కాబట్టి భవిష్యత్తులో అది అయ్యే అవకాశం ఉంది. ఏదేమైనా నిరుద్యోగులకు ఈ 3,000 పోస్టులు కూడా చాలా కీలకం. తర్వాత ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి 2018లో 1,875 పోస్టులకు అయితే నోటిఫికేషన్ రాగా
చాలామంది అయితే దీంట్లో జాయిన్ అవ్వలేదు. దాదాపు 1300 మంది మాత్రమే జాయిన్ అయ్యారు. సో ఈ ఖాళీలు ప్లస్ డిపార్ట్మెంట్ కొత్తగా అప్రూవల్ ఇచ్చిన అన్నీ కలిపి మనకు 1500 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు అయితే మనకు ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూశారు కదా, ఈ అన్ని రకాల జాబ్స్కి మనకు కామన్ సిలబస్ అనేది ఉంటుంది. సో మనం సిలబస్ మారుతుందా, నోటిఫికేషన్ వస్తుందా రాదా, ఇవన్నీ మనము ఆలోచన చేయకుండా మనం ఖచ్చితంగా జనరల్ స్టడీస్ అంటే ఇక్కడ ఈ సబ్జెక్టులను మనం ఖచ్చితంగా చదివే ప్రయత్నం చేయాలి. ఇండియన్ హిస్టరీ మరియు తెలంగాణ హిస్టరీ. సో ఇండియన్ హిస్టరీలో ప్రాచీన, ఆధునిక, మధ్యయుగ. సో ఈ ప్రాచీన ప్లస్ ఆధునిక భారతదేశ చరిత్ర అంటే జాతీయ ఉద్యమాన్ని మనం ఖచ్చితంగా చదవాలి. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ కూడా చదవాల్సిందే. సో ఏ సబ్జెక్ట్ అయినా అంటే ఏ ఎగ్జామ్ అయినా దాంట్లో జనరల్ స్టడీస్ పేపర్ ఉంటే దాంట్లో మనకు ఖచ్చితంగా ఈ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. సో అదేవిధంగా మనకు పాలిటీ, సో ఇండియన్ పాలిటీ కూడా, అదేవిధంగా జాగ్రఫీ, ఇక్కడ ఇండియా, వరల్డ్ అండ్ తెలంగాణ రీజనల్ జాగ్రఫీ, స్టేట్ జాగ్రఫీ. సో పర్యావరణం మరియు విపత్తు నిర్వహణ, తెలంగాణ ఉద్యమ చరిత్ర, ఇవన్నీ మనకు ఖచ్చితంగా ఏ ఎగ్జామ్ అయినా కానీ ఈ అన్ని సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. గ్రూప్ 2, 3 లాంటి ఎగ్జామ్స్లో అయితే వీటి యొక్క వెయిటేజ్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కోరింగ్. అదేవిధంగా ఎకానమీ సంబంధించి, తర్వాత ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఆ తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ, అర్థమెటిక్, రీజనింగ్ అండ్ ఇంగ్లీష్. సో ఈ అన్ని సబ్జెక్ట్స్ కూడా మనకు ప్రతి జనరల్ స్టడీస్ సబ్జెక్ట్లో కావచ్చు, ప్రతి ఉద్యోగ నియామక పరీక్షలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి మనము సిలబస్ చేంజ్ అవుతుందా, నోటిఫికేషన్ వస్తుందా రాదా అనే అన్ని అంశాలను మనము లెక్కలోకి తీసుకోకుండా మనం ప్రిపరేషన్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఎవరంటే వారు ఎవరైతే సెలెక్ట్ కాలేదో వాళ్ళకంటే చాలా అత్యున్నతంగా కష్టపడ్డారు. అదేవిధంగా వాళ్ళు ఒక 2-3 ఇయర్స్ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది చేయడం జరిగింది. సో అది ముఖ్యమైనది. సో హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ ఎంత చేసినా కానీ అది హార్డ్ వర్క్ని రీప్లేస్ చేయలేదు కాబట్టి హార్డ్ వర్క్ని మనం నమ్ముకొని మనము చదివితే ఒక రాబోయే 1.5 ఇయర్ మనం ఖచ్చితంగా ఫోకస్ చేసి ఒక మంచి జాబ్ తోటి జీవితంలో సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి నాకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మన ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.